బాగున్నారమ్మా? ఇలా విశేషమే అని చెప్పాలి. నాకు విచిత్రం జరిగింది నిన్న పొద్దున. అంటే అది ఏంటంటే ఇప్పుడు వార్తల్లో చూస్తుంటే ఏమవుతుందంటే అదే భూకంపం అని అంటారు. నిన్న పొద్దున లేచినప్పుడు లేచి తెరసేపు కూర్చుంటాం కదా, ఇట్లా మంచము ఫుల్ ఇట్లా ఊగినట్టు అయింది, జరిపినట్టుగా ఊగినట్టుగా. అట్లా అయ్యేసరికి అటు ఇటు వెతుకు కూడా చూస్తే ఏం లేదు. ఇంకా కొంచెం అనిపిస్తుంది కదా భయం. అదే అయ్యేసరికి లేచి మళ్ళీ దిగి ఎవరు చెప్తే ఏమంటారో ఏముంటుంది, నువ్వు ఏదైనా ఆలోచన నిద్ర మబ్బులు ఉండినట్టు సోలినట్టు అయినవేమో అని అంటారు. అంతకుమించి వేరే అన్నారు కదా. అట్లా అనేసి ఎవరు చెప్పలే. చిన్న పొద్దున జరిగిన విషయం అది. అయితే ఇంతకుముందు టీవీ చూసుకుంటూ కూర్చొని ఇట్లనే యూట్యూబ్లో అవన్నీ పట్టుకొని అవి చూసుకుంటూ కూర్చుంటే భూకంపం దాని గురించి వాటి గురించే వస్తున్నాయి అన్నిట్లల్లో వార్తలలో గిట్ట అని దాని గురించి చెప్తున్నారు అన్నమాట. నిన్న భూకంపం వచ్చింది అని ఇంకా ఎప్పుడు అర్థమైంది. అయితే నాకు ఈ 2 అనుభవాలు ముందు ఉన్నది. ఇట్లా మా పెద్ద కొడుకు 4 నెలల పిల్లగాడు ఉండొచ్చు. అప్పుడు 4 నెలల పిల్లగాడు ఉన్నప్పుడు ఇట్లా వచ్చింది. సంటోనికి పాలు ఇచ్చుకుంటా కూర్చున్నా గోడ కొరిగి, అది దుడు అని సౌండ్ వచ్చుకుంటా బండ మీద వెనుక గోడకున్నదాన్ని ముంగడికి వచ్చేసిన. అట్లనే పిల్లగాన్ని ఎత్తుకొని అవతలు కొరికినాం. అందరూ అవతలకి వచ్చారు ఆ రోజు. ఏమైంది అని అంటే తర్వాత ఎప్పుడో రేడియోలో చెప్పారు. అప్పుడు సాయంత్రం వరకు అంత దానికి ఏమైంది అనేది దాన్ని కూర్చున్న వాళ్ళం కూర్చున్నట్టే ముంగడికి వచ్చేసినాం అంతే. ఒక బండకేసి ఇంకో బండలోకి వచ్చిన అప్పుడు సబద బండలు ఉంటాయి కదా. గోడ కొరిగి కూర్చున్న వాళ్ళము వస్తాం ముంగడికి వచ్చేసరికి భయం అయి పిల్లగాని ఎత్తుకుని ఉన్నప్పుడు అమ్మ అనుకున్నాం. మళ్ళా తర్వాత రెండవది మా మామయ్య చనిపోయినుండే. ఆయన చనిపోయిన పద్ధతులు చేస్తారు కదా దినాలు, రేపు చేస్తారు. రేపు దినాలు అనగా ఇలా రాత్రి అందరము పిండి వంటలు చేస్తున్నారు ఇస్తరాకులు పెడడానికి. రాత్రి అంతా కూర్చొని అన్నీ అయిపోయినాయి. అప్పుడు తీసి సదిరితే పెడదామనేసి అవన్నీ పెట్టుకుంటూ పిండి తీసుకుంటూ కూర్చుంటే అప్పుడు వచ్చింది బుర్రుమని సౌండ్ వచ్చింది. ఇట్లా బండి స్టార్ట్ చేసినట్టుగా. అందరం అవతలకి వచ్చింది, మరి అవతలు కూడా. ఇంకా మా ఆయన వచ్చి బండి కాడ అన్నాడు. ఏదే బండి స్టార్ట్ చేసినవా అనేసి అలా అలసలేదు గిట్ట అడిగినండే. లేదురా నాకు కూడా శబ్దం వచ్చిందని నేను అవతలకి వచ్చినాము అనేసి అలా నదములు అన్నారు. ఇక చుట్టాలందరం అక్కడనే ఉండే. ఆ రోజు అట్లా అయింది. మళ్ళీ తర్వాత తెలిసింది ఇట్లా అని. ఇప్పుడైతే నిన్న పొద్దున అయినది విషయము అయితేనే ఉన్నట్టున్నాయి, టీవీలలో చెప్తున్నట్టున్నారు. నేను చూడలేదేమో మరి. ఇప్పుడు టీవీ చూసుకుంటూ కూర్చుంటే అందులో మొత్తం మళ్ళా అవి వార్తలు పెడితే గిట్ట అవే కనబడుతున్నాయి. 3 సెకండ్కి వెళ్ళి ఎన్నిసార్లు వచ్చేది మనం అలా చెప్పినట్టు మనకు చెప్పనీకి రాదు. కానీ ఇన్ని హైదరాబాద్లో కూడా వచ్చింది అనేసి అని అంటున్నారు అనమాట. కొందరు అయితే వీడియోలు తీసారు. కానీ ఏంటంటే నా చేతిలో ఫోన్ పట్టుకొనే ఉన్న టైంలో నేను ఆ ఫోన్ జారిపోయింది. మంచం కదిలేసరికి భయం వచ్చేసింది. కడుపులో కుట్టింది ఒకటే దెబ్బకు. ఇదేంద్రా ఇట్లా అనేసి అప్పుడే లేచి టైం చూసి ఆ ఫోటో దేవుని ఫోటో ఉంటుందో చూసుకొని లేస్తాం కదా, అట్లా చూస్తున్నాను అనమాట. చూసేసరికి అది జరిగింది. ఎంతమంది ఎన్ని భయాలు ఉన్నారో ఏమేమి జరిగినాయో తెలియదు. ఒకటి చెప్తున్నారు. ఇక మొత్తం ఇదే టాపిక్ ఉంటుంది. ఇక మనకు దేవుడు ఒకటి పరీక్షలు పెడతారు అని అంటున్నావు. మరి స్టార్ట్ చేసిండేమో దేవుడు. ఇక చూడాలి. అందరం బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఉంటా మరి. నమస్తే.